మందిని ముంచితే సంపాదిస్తాం. అరకసేత బట్టి అరసేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు. మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు. కొంతమంది రాజకీయాలకు ఎందుకు వస్తారు? కూర్చొనా మూటకు. కానీ ఈ కోజాగా గుమ్మడి నర్సన మాజీ ఎమ్మెల్యే ఖమ్మం ముద్దుబిడ్డ. కానీ నర్సన నువ్వు రాజకీయాలకు వచ్చి 10 పరక ఏం భూమి జాగా ఏం సంపాదించుకోలేదట. ఏంది ఈ గందరగోళము? తాత సంపాదించింది 2 ఎకరాలు ఉన్నది. బా తాత సంపాదించింది అంతే ఇక అంతే. ఎమ్మెల్యే ఏం ఏకైనా కూడా జనాన్ని చేతులు పెడితే ఏకన కాదు, చాలా సంపాదిస్తాం. కానీ అందరూ నీ లెక్క నియతిగా ఉంటే ఎప్పుడో బాగుపడే ఈ దేశం. అట్టుండాలని కోరుకుంటాను నేను. నా కోరిక అది. మరి ఇప్పుడు వచ్చే నాయకులకు జర్ర ఒక మాట చెప్పి నిన్ను చూసైనా మారాలే. పాపం పేదోళ్ళ కన్నీటి బొట్లేమో ఏరులై పారుతున్నాయి. నేను రోజు చేసేది అదే పని. అంతేనా? చెప్తాను కానీ ఇంటోడు లేడు, పట్టించుకుంటోడు లేడు. ఓనాడు మాకు నువ్వు టైం ఇయ్యరా, అదే మాట్లాడుకుందాం కొద్దిగా. ఎప్పుడొస్తావు చెప్పు. ఏడా నువ్వు ఉండేదాడు తికానా? మా ఇల్లందు. అమ్మ ఇక ఇల్లందంటే నేనేమో ఈ గుట్టలలో, నువ్వేమో అక్కడ ఏపీ దగ్గర. నేను గుట్టలాలని. అంతేనా? నేను గుట్టలాలని. ఒకసారి నిమ్మరంగా మంచిగా పగటిపో తినుకుంటా మంచిగా కుదార్థంగా మాట్లాడుకుంటా.